హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాయ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ బైకర్స్ బాయ్స్ అని. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఆల్ న్యూ మారుతి సుజుకి ఫ్రోనెక్స్ బేస్ మోడల్ యొక్క సిగ్మా వేరియంట్ని ఎక్స్క్లూజివ్ తెలుగులో తీసుకొచ్చాను మీ ముందుకి. వీడియో కాస్త డిలే అయింది, సారీ ఫర్ దట్. సో ఎప్పుడే కానీ కార్ లాంచ్ అయిన వెంటనే అందరూ కూడా ఎక్సైట్ అయ్యేది టాప్ స్పెక్ వేరియంట్ వైపే ఎక్కువగా చూస్తుంటారు. ఎందుకంటే టాప్ వేరియంట్స్లో మీకు మోస్ట్ ఫీచర్స్తో పాటు లోడెడ్ ప్యాకేజీ అయితే ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో ఎంత పాపులర్ కార్ అయినప్పుడు కూడాను టాప్ అండ్ వేరియంట్స్లో మీకు ఆ నెససరీ అనేది ఉండదు. ఎందుకంటే అందులో మీకు వాల్యూ ఫర్ మనీ ఫీచర్స్ అనేవి అంతగా వర్త్ ఉండదు. అలాంటి సమయంలో మీరు బేస్ మోడల్ వైపు ఎక్కువగా చూస్తుంటారు. అండ్ ఎస్పెషల్లీ బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి బడ్జెట్ తగ్గట్టుగా బేస్ మోడల్ అనేది ఉంటుంది. సో ఫైనలీ మనకు ఫ్రోనెక్స్ బేస్ మోడల్ని చూడడానికి అండ్ రివ్యూ చేయడానికి అవకాశం అయితే దొరికింది. ఎందుకంటే ఈ ఫ్రోనెక్స్ క్రాస్ ఓవర్ ఎస్యూవీ బేస్ మోడల్స్ అనేవి చాలా తక్కువ లిమిటెడ్లో ఉన్నాయి. వచ్చిన వెంటనే డెలివరీస్ అయిపోతున్నాయి కాబట్టి చూడడానికి కూడా వీలుగా అయితే లేదు. సో ఫ్రోనెక్స్ చూస్తే మనకు స్పోర్టియర్ కూపే లైక్ డిజైన్స్గా అయితే ఉండబోతుంది. అండ్ న్యూ ట్యాగ్ లైన్తో లాంచ్ అయింది, ద షేప్ ఆఫ్ న్యూ. సో ఈ సిగ్మా వేరియంట్ బేస్ మోడల్ ఏదైతే ఉందో ఫ్రోనెక్స్ పైన మీకు ఎలాంటి ఫ్యాన్సీ ఎలిమెంట్స్ అనేవి ఉండవు. అండ్ లేటెస్ట్ ఫీచర్స్ ఏవి కూడా మీకు ఇందులో చూడడానికి అవకాశం అయితే లేదు. అండ్ దీని ప్రైస్ పరంగా మాట్లాడితేను 7,46,000కే ఎక్స్ షోరూమ్ బేస్ మోడల్ హైదరాబాద్ అయితే లాంచ్ అయింది. ఆన్ రోడ్ ప్రైస్ మీకు 10 లక్షల లోపే విత్ ఆల్ ఫీచర్స్ అనేది వాల్యూ ఫర్ మనీతో పాటు ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను. ఏవైతే ఇంపార్టెంట్ యాక్సెసరీస్ ఉంటాయో అవి మీరు ఈ వేరియంట్లో కనుక వేయించుకుంటే ఆన్ రోడ్ చెప్తున్నాను, అండర్లైన్ చేయండి, ఆన్ రోడ్ మీకు 10 లక్షల లోపే ఫ్రోనెక్స్ అనేది టాప్ మోడల్ లాగా రెడీ అవుతుంది. సో వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ బెలినో వచ్చేసి ₹1,00,000 తక్కువగా ఉంది ఫ్రోనెక్స్ బేస్ మోడల్తో కంపేర్ చేస్తే. అండ్ షిఫ్ట్ వచ్చేసి ₹1,00,000 బెలినో కంటే కూడా తక్కువగా ఉంటుంది. అఫ్ కోర్స్ మూడు కూడా వేరే సెగ్మెంట్స్ అనుకోండి, బట్ ప్రైస్ కంపారిజన్లో చూస్తేనే ₹1,00,000 బేస్ మోడల్స్ డిఫరెన్స్ వస్తుంది. సో ఫ్రెండ్స్, స్టే ట్యూన్, వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ కొత్తగా ఎవరైనా విజిట్ చేసిన వాళ్ళు ఉంటే నేను ప్రతిసారి చెప్పినట్టుగానే ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ప్రెస్ చేసి ఆల్లో పెట్టుకున్నట్లయితే ఇలాంటి ఫస్ట్ ఇన్ తెలుగు రివ్యూస్, ఎక్స్క్లూజివ్గా మోస్ట్ వాల్యూ ఫర్ మనీ కార్ బైక్స్ రివ్యూస్ డైలీ ఈవినింగ్ 9 o'clock మీ నోటిఫికేషన్స్కి రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, ఇంకా వన్స్ మనం వీడియోలోకి ఎంటర్ అయిపోయిన తర్వాత ఫస్ట్ దీని కలర్ ఆప్షన్స్ వచ్చేసి బేస్ మోడల్ అయినప్పుడు కూడాను మీకు 7 కలర్ ఆప్షన్స్ చూస్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా వేరియంట్లో మీకు ఈ సిగ్మా వేరియంట్లో ఓన్లీ న్యాచురల్ ఆస్పిరేట్ పెట్రోల్ ఇంజన్ మాత్రమే ఉంటుంది. టర్బో జెట్ ఇంజన్ అనేది మీకు ఈ వేరియంట్ నుంచి రాదు, ఏదైతే డెల్టా ప్లస్ వేరియంట్ నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ ఈ వేరియంట్లో ఓన్లీ మీకు మాన్యువల్ ట్రాన్స్మిషన్ మాత్రమే ఉంటుంది, ఆటోమేటిక్ ఆప్షన్ అనేది లేదు. ఎవరైతే మాన్యువల్ లవర్స్ ఉంటారో డెఫినెట్గా ఈ కార్ని ఈ వేరియంట్ని చూస్ అనేది చేసుకోవచ్చు. సో ఒకవేళ ఆటోమేటిక్ కావాలంటే దీన్ని నెక్స్ట్ వేరియంట్ అయిన డెల్టా వేరియంట్ నుంచి మీకు ఆటోమేటిక్ అనేది అవైలబిలిటీగా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి మనం వాకర్లోకి ఎంటర్ అయిపోదాము. సో ఫ్రెండ్స్, ఇంకా వన్స్ మనం వీడియోలోకి ఎంటర్ అయిపోయిన తర్వాత ఫ్రోనెక్స్ బేస్ మోడల్ సిగ్మా వేరియంట్ వచ్చేసి కీస్ నుంచి స్టార్ట్ చేసినట్టయితేను. సో కీస్ వచ్చేసి ఇలా అయితే ఉంటాయి. కీలెస్ ఎంట్రీ విత్ అన్లాక్ అండ్ లాక్ సిస్టమ్ కీ నుంచి ఉంటుంది, బట్ పుష్ స్టార్ట్ బటన్ ఫ్యూచర్ అనేది మిస్ అవుతుంది. కీ ఎంట్రీ ఉంటుంది, సుజుకి లోగో బ్యాక్ సైడ్, స్పేర్ కీ ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ కార్ మీకు ఏ యాంగిల్ నుంచి కూడా బేస్ వేరియంట్ లాగా కనిపించదు, బట్ డీసెంట్ లుక్స్ అనేవి ఉంటాయి కంపేర్ టు అదర్ కార్స్ బేస్ మోడల్స్తో కంపేర్ చేసినట్టయితేను. సో ఫ్రంట్ ప్రొఫైల్ వచ్చేసి మీకు ఇలా ఉంటుంది. ఫ్రంట్ ఫ్యాసియాలో మీకు హ్యూజ్ సుజుకి లోగో క్రోమ్ ఫినిష్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. విత్ క్రోమ్ బార్ లైన్ అనేది బోత్ ద కార్నర్స్ ఎండ్ అవుతుంది. అండ్ నెక్సా వేవ్ గ్రిల్ అనేది గ్లాసీ బ్లాక్ కాకుండా మీకు ప్లాస్టిక్ ఫినిష్లో ఇస్తున్నారు. ఎలాంటి ఫ్రంట్ కెమెరాస్ రావు. ఇక్కడ డే టైమ్ రన్నింగ్ లైట్స్ టాప్ మోడల్ వచ్చేవి కదా, అది ఇందులో రావు. మీకు పైలట్ ల్యాంప్స్ ఇస్తారు, విత్ దాంతోపాటు టర్న్ ఇండికేటర్ బల్బ్స్కి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ బంపర్స్ పైన మీకు హెడ్ లైట్స్ యూనిట్ సేమ్ డిజైన్. ఇందులో మీకు హెలోజిన్ ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్ సింగిల్ యూనిట్ విత్ క్రోమ్ సరౌండింగ్స్ చూడొచ్చు. టాప్ మోడల్లో ఎల్ఈడీస్ ఇస్తారు. అట్లీస్ట్ ప్రొజెక్టెడ్ హెలోజిన్ బేస్ మోడల్ ఇస్తున్నారంటేనే గ్రేట్ఫుల్ అయిన విషయం. బంపర్స్ పైన మీకు సిల్వర్ ఫాక్స్ ప్లేట్స్ యాజ్ ఇట్ ఈస్ రిమైనింగ్ సెట్, నంబర్ ప్లేట్ పొజిషన్ కామన్గా విత్ ఎయిర్ డ్యామ్ అనేది చూడొచ్చు. సో ఫ్రోనెక్స్ సిగ్మా బూట్స్ ఎస్యూవీ ఇన్స్పైర్డ్ డిజైన్స్ వచ్చేసి మీకు గ్రాండ్ విటారా నుంచి తీసుకున్నారు ఆబ్వియస్లీ. అండ్ ఇంజన్ బోనెట్ హుడ్ పైన మీకు సేమ్ కట్స్ అండ్ క్రూజర్స్. అండ్ వైపర్స్ వచ్చే వరకు నార్మల్ క్వాలిటీ వైపర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఎలాంటి రెయిన్ సెన్సింగ్ వైపర్స్ అనేవి రావు. ఫ్యాన్సీ ఎలిమెంట్ అండ్ లేటెస్ట్ ఫీచర్స్ రావు అనుకోండి. కమింగ్ టు సైడ్ ప్రొఫైల్ నుంచి ఫ్రంట్ నుంచి చూస్తే మీకు ఇందులో స్టీల్ వీల్స్ వస్తాయి, అలాయ్ వీల్స్ రావు. దీనికి కూడా ఒక సొల్యూషన్ చెప్తాను వీడియో ఎండింగ్లో. బట్ ప్రొఫైల్ ఏదైతే ఉందో సేమ్ టాప్ మోడల్ టైర్స్ ఇస్తారు మీకు. 195/60 R16 inches వీల్స్, ఇదే మీకు టాప్ మోడల్ అల్ఫాలో కూడా వస్తాయి. ఫ్రంట్ మీకు డిస్క్ బ్రేక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఈ స్టీల్ వీల్స్కి వీల్ క్యాప్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు, ప్రస్తుతానికి లేవు. MAC% ఫ్రంట్ సస్పెన్షన్ కామన్గా ఉంటుంది. అండ్ ఫ్లేడ్ వీల్ ఆర్చర్స్ స్క్వేర్ షేప్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రంట్ ఫెండర్స్ పైన మీకు టర్న్ ఇండికేటర్స్ అయితే చూడొచ్చు. ఆబ్వియస్లీ బేస్ మోడల్ని గుర్తు చేస్తుంది.
ఉంటుంది. అండ్ సైడ్ ఓఆర్విఎమ్స్ వచ్చేసి బ్లాక్ అవుట్ ఫినిష్ బాడీ కలర్గా అయితే మిస్ అయ్యాయి ఇవి మనకు. సో కొంచెం ఆక్వర్డ్ లుక్ అనేది ఉంటుంది. అండ్ విండో గ్లాస్ ఏరియా ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటుంది. ఒకసారి మీకు ఇంటీరియర్ నుంచి చూపిస్తాను. సో ఇవి ఆటో అడ్జస్టబుల్ అండ్ ఆటో ఫోల్డబుల్ కూడా కావు, కంప్లీట్ మాన్యువల్గా అయితే చేసుకోవాలి అడ్జస్ట్మెంట్స్ అనేది. సో ఇలా మాన్యువల్గానే ఓపెన్ అండ్ చేసుకోవాలి, ఓపెన్ క్లోజ్ కూడా అడ్జస్ట్మెంట్స్ కూడాను. సో విండో గ్లాస్ ఏరియా ఆల్మోస్ట్ సిమిలర్ టు టాప్ మోడల్. డైమెన్షన్స్ అన్ని కూడా స్క్రీన్ పైన యాడ్ చేస్తున్నాను, సేమ్ డైమెన్షన్స్ ఉంటాయి. ఇందులో మీకు బాడీ కలర్ డోర్ హ్యాండిల్ బదులుగా బ్లాక్ డోర్ హ్యాండిల్స్ అనేవి ఉంటాయి, బట్ కీలెస్ ఎంట్రీ అనేది దొరుకుతుంది ఫ్యూచర్లో వచ్చేసి. అండ్ బీ పిల్లర్ వచ్చే వరకు మీకు బాడీ పెయింట్ ఫినిష్లో ఇస్తున్నారు. అండ్ రూఫ్ రేల్స్ బ్లాక్ ఫినిష్ ప్లాస్టిక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కొంచెం ఇవన్నీ మీరు అవాయిడ్ చేసినట్టయితేను వాల్యూ ఫర్ మనీ ఉంటుంది. బాడీ కలర్ షార్క్ ఫిన్ యాంటీనా ఆన్ ద బేస్ మోడల్ ఇస్తున్నారంటే చాలా గ్రేట్ఫుల్. అండ్ సీ క్వార్టర్ గ్లాస్ ఏరియా సిమిలర్ టు టాప్ మోడల్ విత్ గ్లాసీ బ్లాక్ ఫినిష్. అండ్ విండో కిట్ క్రోమ్ ఫినిష్ అనేది మిస్ అవుతుంది మీకు, క్రోమ్ డోర్ హ్యాండిల్స్ మిస్ అవుతాయి, ఇవన్నీ బ్లాక్ ఫినిష్లో వచ్చేసాయి. అండ్ ఇంకా చూసినట్టయితే మీకు సో ఇది గ్లాసీ బ్లాక్లో ఇస్తున్నారు, కొంచెం ప్రీమియంగా అనిపిస్తుంది మనకు. అండ్ సేమ్ వీల్ ఆర్చెస్ బాడీ గ్లాడింగ్స్ కామన్గా ఉంటాయి. సో రేర్ నుంచి మీకు డ్రమ్ బ్రేక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఆబ్వియస్లీ లైక్ టాప్ మోడల్ లాగానే స్టీల్ వీల్ సేమ్ సెక్షన్. టార్షన్ బీమ్ సస్పెన్షన్ రేర్లో ఉంటుంది. అండ్ రేర్ మీకు ఎలాంటి పెయింటెడ్ క్లాడింగ్స్ కానివ్వండి సిల్వర్ గన్ ఫినిష్ లైక్ టాప్ మోడల్ లాగా ఉండవు, నార్మల్ బ్లాక్ క్లాడింగ్స్ ప్లాస్టిక్లో అయితే ఇస్తారు. సో కమింగ్ టు ఇంకా రేర్ ప్రొఫైల్ నుంచి చూసాను, ఫ్రోనెక్స్ మీకు క్రాస్ ఓవర్ హ్యాచ్ బ్యాక్ లుక్స్ అనేవి వస్తాయి అండ్ క్రాస్ ఓవర్ ఎస్యూవీ అపిరెన్స్ కూడా అనొచ్చు. సో ఇది మనకి ఎక్కడి నుంచి కూడా రేర్ ప్రొఫైల్లో బేస్ మోడల్లా కనిపించదు, టాప్ మోడల్ లాగానే ఉంటుంది. సో కంప్లీట్ ఒక డిఫరెంట్ లుక్ అనేది నాకు ఇష్టమైంది ఫ్రోనెక్స్లో రేర్ లుక్కే. సో ఫస్ట్ మీకు సుజుకి బ్రాండింగ్ ప్రొవైడ్ చేస్తున్న సెంటర్లో క్రోమ్ ఫినిష్లో చూడొచ్చు. సో కనెక్టెడ్ లైట్ బార్ విత్ బోత్ ద కార్నర్స్ ఆఫ్ ఎల్ఈడి టైల్ ల్యాంప్స్కి అయితే ఎండ్ అవుతున్నాయి. సో బేస్ మోడల్లో మీకు కంప్లీట్ ఎల్ఈడి యూనిట్స్ అనేవి టైల్ ల్యాంప్స్ అనేవి చూడొచ్చు విత్ స్ప్లిటెడ్ ఎల్ఈడి టైల్ ల్యాంప్స్. చాలా అంటే చాలా బాగున్నాయి, యూనిక్ లుక్. అండ్ టర్న్ ఇండికేటర్ కూడా ఎల్ఈడిగా ప్రొవైడ్ చేస్తున్నారు బేస్ మోడల్ అంటే అబ్సల్యూట్లీ వాల్యూ ఫర్ మనీ. నెక్సా బ్రాండింగ్ మీకు విండ్షీల్డ్ పైన చూడొచ్చు, బట్ ఫ్యూచర్స్లో మీకు రేర్ వైపర్ ఒకటి మిస్ అవుతుంది ఆబ్వియస్లీ, బట్ డిఫాగర్ అనేది ఇస్తున్నారు, చాలా ఇంపార్టెంట్ అనేది సేఫ్టీ ఫీచర్. అండ్ స్పోర్టీ స్పాయిలర్ ప్రొవైడ్ చేస్తున్నారు విత్ ఐ మౌంటెడ్ స్టాప్ ల్యాంప్. చాలా కార్స్లో స్పాయిలర్ తీసేస్తారు బేస్ మోడల్లో, విత్ షార్క్ ఫిన్ యాంటీనా కూడా తీసేస్తారు. అలాంటి ఫ్రోనెక్స్లో మీకు ఇంపార్టెంట్ ఫీచర్స్ అనేవి ఇస్తున్నారు. ఫ్రోనెక్స్ బ్రాండింగ్ లెఫ్ట్ సైడ్లో ఇస్తున్నారు, సాలిడ్ బంపర్స్ విత్ సిల్వర్ ఫాక్స్ కిట్ ప్లేట్స్ లైక్ టాప్ మోడల్, రిఫ్లెక్టర్స్ విత్ 4 పార్కింగ్ సెన్సార్స్ అనేవి ఇందులో దొరుకుతాయి. బట్ రివర్స్ కెమెరా ఒక్కటి మీకు మిస్ అవుతుంది, అది కూడా చెప్తాను సొల్యూషన్, మీకు వీడియో ఎండింగ్ వరకు చూడండి వీడియో. అండ్ ఇందులో మీకు మ్యాగ్నెటిక్ బటన్ టెయిల్ గేట్ ఓపెనింగ్ అనేది ఇస్తున్నారు. ఆబ్వియస్లీ చాలా మారుతి సుజుకి కార్లో మిస్ అవుతాయి, ఒకటి మీరు ఇంటీరియర్ నుంచి ఓపెన్ చేసుకోవాలి లేకపోతే కీస్ నుంచి ఓపెన్ చేయాలి. చాలా అప్రైట్ ఓపెనింగ్, క్రాస్ ఓవర్ ఓపెనింగ్ ఆఫ్ టెయిల్ గేట్ చూడొచ్చు. సో బూట్ స్పేస్ వచ్చేసి 308 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ అనేది ఉంటుంది. 2 బిగ్ సైజ్ సూట్ కేసెస్ ఈజీగా ఫిట్ అవుతాయి ఒకదానిపైన ఒకటి. అండ్ అదే కాకుండా మీకు 60-40 స్ప్లిటెడ్ సీట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, ఇది యాడ్స్ ఆఫ్ అని చెప్పాలి. అండ్ బూట్ కూడా డీసెంట్ లైక్ అస్ టాప్ మోడల్. రైట్ సైడ్లో మీకు జాక్ కోసం సపరేట్ స్టోరేజ్ స్పేస్ ప్రొవైడ్ చేస్తున్నారు, యాడ్స్ ఆఫ్ లైక్ ఇన్నోవా డిజైన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు, వెరీ ప్రాక్టికల్. అండ్ లెఫ్ట్ సైడ్లో మీకు ఎలాంటి లైట్ అనేది రాదు ఆబ్వియస్లీ, అండ్ హుక్ అనేది ఇస్తున్నారు. సో స్టోరేజ్ స్పేస్ మ్యాక్సిమం మేనేజ్ చేశారు. అండ్ దీని కింద స్పేర్ వీల్ ఆబ్వియస్లీ ఉంటుంది. అండ్ స్పేర్ వీల్ ఆబ్వియస్లీ లైక్ అలా వీల్ అయితే కాదు, ఎక్స్ బైటీ టైర్స్ లాగానే సెక్షన్ సేమ్ ఉంటాయి అన్ని వీల్స్కి. 195/60 ఆర్ 16 ఇంచెస్ లైక్ టాప్ మోడల్ వీల్స్ ఇస్తారు. అండ్ 60-40 స్ప్లిటెడ్ సీట్స్లో బెస్ట్ థింగ్ ఏంటంటే 3 కూడా అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్, వెరీ వెరీ ఇంప్రెసివ్ అండ్ హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి మారుతి వాళ్ళకి. అండ్ నీట్లీ ఇన్సులేషన్ బూట్, ఫ్రోనెక్స్ బ్రాండింగ్, సెంటర్లో నేమ్ ప్లేట్, హెలోజన్ ఇల్యూషన్ లైట్స్, ఫ్రోనెక్స్ 3D క్రోమ్ బ్రాండింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్న టెయిల్ గేట్ పైన, హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. అండ్ లెఫ్ట్ సైడ్లో మీకు 37 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వస్తుంది. సో ఫ్రోనెక్స్లో కూడా తొందరలో CNG వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఆబ్వియస్లీ, మారుతి వాళ్ళు తీసుకొస్తారనుకోండి. ఇప్పుడు క్విక్లీగా ఇంటీరియర్కి వెళ్ళిపోదాం. బ్లాక్ డోర్ హ్యాండిల్స్ ప్లాస్టిక్ ఫినిష్లో ఇస్తున్నారు. సో ఇంటీరియర్ చూడగానే మీకు బేస్ మోడల్ కాబట్టి అంత క్రియేచర్ కంఫర్ట్ అయితే ఉండదు, బట్ ఓకే డీసెంట్గా ఉంటాయి. డోర్స్ నుంచి మాట్లాడితే మీకు ఫ్యాబ్రిక్ ఫినిష్ ఆన్ డోర్ ప్యాడ్స్ పైన అయితే చూడొచ్చు, హోల్డర్స్ కామన్గా ఉంటాయి. పవర్ విండోస్ ప్రొవైడ్ చేస్తున్న ఆల్ ఫర్ పవర్ విండోస్, బ్లాక్ డోర్ హ్యాండిల్ ఇస్తున్నారు క్రోమ్కి బదులుగా. ప్లాస్టిక్స్ అనేవి డీసెంట్గా ఉన్నాయి, మరీ వరస్ట్ అని కూడా చెప్పలేము. అండ్ పాకెట్స్ పైన మీకు 1 లీటర్ వాటర్ బాటిల్, మ్యాగజిన్ హోల్డర్, స్పీకర్స్ అనేవి ఉంటాయి. ప్లేస్మెంట్ ఇస్తున్నారు, స్పీకర్స్ రావు ఇందులో మీకు. డీసెంట్ గ్లాస్ ఏరియా అనేది చూడొచ్చు. సో ఇంటీరియర్ వచ్చేసి మీకు బర్గండీ రెడ్ అండ్ బ్లాక్ ఫ్యాబ్రిక్ అపాలజీ సీట్ కవర్స్ కంఫర్టబుల్గానే ఉంటాయి. దీనిపైన మీరు లెదర్ మళ్ళీ అప్డేట్ అనేది చేయించుకోవచ్చు. వీడియో ఎండింగ్లో చెప్తానన్నాను ప్రతి ఒక్క యాక్సెసరీస్ ఏవైతే ఇంపార్టెంట్ ఉంటాయో అవన్నీ. సో ఒకసారి మీకు బేస్ మోడల్ యొక్క కంఫర్ట్ ఎలా ఉంటుంది అనేది కూడా చూపిస్తాను. టాప్ మోడల్ మీకు చాలాసార్లు చూపెట్టాను, బట్ బేస్ మోడల్ ఏమైనా డిఫరెన్స్ ఉంటుందో చూస్తాను. సో అండైతే సపోర్ట్ చూసినట్టయితేనే మీకు డీసెంట్ అండైతే సపోర్ట్. అండ్ నీ రూమ్ వచ్చే వరకు కూడా డీసెంట్ నీ రూమ్ ఉంటుంది ఫ్రోనెక్స్ వెహికల్లో.
ఎందుకంటే సబ్ 4 మీటర్ క్రాస్ ఓవర్ హ్యాచ్ బ్యాక్. అండ్ హెడ్ రూమ్ వచ్చే వరకు ఓకే సరిపోతుంది 6 ఫీట్ వాళ్ళకు కూడా. ఫోల్డబుల్ హోల్డర్స్, హుక్ అనేది కామన్గా ఇస్తున్నారు. స్పేషియస్గా ఉంది, డీసెంట్లో ఉంటుంది స్పేస్లో. సెంటర్లో ఒక రీడింగ్ ల్యాంప్ ఒకటి హెలోజిన్గా ప్రొవైడ్ చేస్తున్నారు. ఆల్ ద ఫోల్డర్స్ ఫోల్డబుల్. 3 అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్. వావ్, క్రేజీ మ్యాన్. పెద్ద పెద్ద లగ్జరీ కార్స్లోనే సెంటర్లో హెడ్ రెస్ట్ అడ్జస్టబుల్గా ఇవ్వరు, అలాంటిది ఇందులో ఇస్తున్నారు. ఆమ్రెస్ట్ మీకు టాప్ మోడల్లో కార్ కూడా రాదు, కంగారు పడకండి. 3 పాయింట్ సీట్ బెల్ట్స్ అయితే కామన్గా అయితే ఉంటాయి. సో 3 మెంబర్స్కి ట్రావెల్ చేయడం కంఫర్టబుల్గానే ఉంటుంది. అండ్ రేర్ ఏసీ వెంట్స్ ఒకటి రావు, టాప్ మోడల్లో వస్తాయి. బట్ 12 వాట్ ఛార్జింగ్ సాకెట్ ఫ్యూచర్ ప్రొవైడ్ చేస్తున్నారు. విత్ మొబైల్ హోల్డర్ అనేది కామన్గా ఉంటుంది. హంప్ లైట్గా వస్తుంది. మ్యాగజిన్ హోల్డర్స్ అనేవి రావు సీట్స్లో మీకు. డాష్ ఇలాగైతే ఉంటుంది. డాష్లో మీకు స్టీరియో టచ్ స్క్రీన్ లేదని కంగారు పడకండి. ప్రతి ఒక్క దానికి ఏవైతే ఇంపార్టెంట్ యాక్సెసరీస్ ఉన్నాయో సొల్యూషన్ వీడియో ఎండింగ్లో చెప్తాను. టాప్ మోడల్లో హైట్ అడ్జస్టబుల్ సీట్ బెల్ట్స్ ఉంటాయి. బేస్ మోడల్లో మీకు అవి మిస్ అవుతాయి. దట్ సీట్ సన్ రూఫ్ అనేది మీకు ఆబ్వియస్లీ టాప్ మోడల్ కూడా లేదు, ఈ కార్లోనే రాదు. ఫ్రంట్కి వెళ్ళిపోయి ఒకసారి మనం అయితే ఫీచర్స్ ఉంటాయి చూద్దాం ఇప్పుడు. సో కీలెస్ ఎంట్రీ ఉంది, మాన్యువల్ కీ ఎమర్జెన్సీ ఓపెనింగ్ కూడా ఉంది. ఇంటీరియర్ చూడగానే మీకు డ్యూయల్ టోన్ ఇంటీరియర్ చూడొచ్చు. బర్గమండీ రెడ్ విత్ బ్లాక్ డ్యూయల్ టోన్ చూడొచ్చు. కీలెస్ ఎంట్రీ పుష్ స్టార్ట్ బటన్ లేదు, ఓన్లీ మీకు ఇందులో కీ తోటే మీకు ఆన్ అనేది చేయాలి. లైక్ మాన్యువల్ కీ తోటే మీరు ఇగ్నిషన్ అనేది ఆన్ చేయాలి ఆబ్వియస్లీ. సో నెక్స్ట్ మనకు డోర్స్ నుంచి చూసినట్టయితేను సో సేమ్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. ఫస్ట్ డోర్స్లో మీకు మ్యాట్ గోల్డ్ ఫినిష్ లైక్ టాప్ మోడల్ లాగానే వస్తుంది. బ్లాక్ డోర్ హ్యాండిల్స్, లాక్ సిస్టమ్ కామన్గా ఉంటుంది. ఫ్యాబ్రిక్ ఫినిష్ డోర్ ప్యాడ్స్, 4 పవర్ విండోస్ ఇస్తున్నారు ఈచ్ అండ్ ఎవ్రీ డోర్కి. డ్రైవర్ వాళ్ళకి ఆటో ఇస్తున్నారు, గుడ్. చైల్డ్ లాక్ సిస్టమ్, లాక్ అండ్ అన్లాక్. ఒకటి ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ ఓవర్వేమ్స్ ఒక్కటి మిస్ అవుతుంది ఫీచర్. మిగతా ఫ్యాబ్రిక్ ఫినిష్ అంతా కామన్గా ఉంటుంది హోల్డర్స్ దగ్గర. పాకెట్స్ పైన వాటర్ బాటిల్, మ్యాగజిన్ హోల్డర్. స్పీకర్ స్పేస్లో డమ్మీస్ ఇస్తారు, మీరు స్పీకర్స్ మళ్ళీ ఆఫ్ ద మార్కెట్ వేయించుకోవచ్చు, చెప్తాను వీడియో ఎండింగ్లో. సో సీట్స్ గురించి మాడితే ఇందులో మీకు హైట్ అడ్జస్టబుల్ సీట్ అనేది రాదు. స్టాండింగ్ పొజిషన్ కమాండింగ్గానే ఉంటుంది, స్టాండర్డ్ పొజిషన్. రిక్లైన్ యాంగిల్, మాన్యువల్ స్లైడ్ యాంగిల్. సీట్స్ వెరీ కంఫర్టబుల్, సూపర్ హగ్ చేసుకుంటాయి సీట్స్. షోల్డర్ రూమ్ అంతా కూడా చాలా బాగుంటాయి, యాజ్ లైక్ బెలినో సీట్స్ లాగానే. ఇక్కడ చూస్తే 3 పెడల్స్ ఉంటాయి, ఇందులో ఆటోమేటిక్ రాదు, ఓన్లీ మాన్యువల్. అండ్ ఇక్కడ వచ్చేసి 2 నాబ్స్ చూడొచ్చు, ఇంజన్ బోనెట్ హుడ్ అండ్ ఫ్యూయల్ లిడ్కి. అండ్ ఆటో స్టార్ట్ స్టాప్, ట్రాక్షన్ కంట్రోల్, హెడ్లెస్ లెవెలర్ కంట్రోల్. మిగతా అన్ని డమ్మీస్, 360 కెమెరా, సెటప్ డిస్ప్లే అవన్నీ రావు. సో ఇవి ఓవరాల్గా చూస్తేనే ఒకసారి మనం ఇంటీరియర్లో కూర్చొని చూద్దాం. సో ఇంకా వన్స్ మనం లోపలికి స్టెప్ ఇన్ అవ్వగానే మీకు ఇంటీరియర్ ఫ్రోనెక్స్ సిగ్మా బేస్ మోడల్ వచ్చేసి మీకు ఇలా అయితే కనిపిస్తుంది. డాష్ అంతా కూడాను ప్రతి ఒక్క దానికి ఫ్యూచర్స్లో ఒక సొల్యూషన్ చెప్తాను మీకు. అండర్ 10 lakhsలోనే చెప్తాను. ఫస్ట్ ఫ్యూచర్స్లో ఇక్కడ మీకు ఎలాంటి టచ్ స్క్రీన్ కానివ్వండి, అట్లీస్ట్ రేడియో స్టీరియో కూడా రాదు ఇందులో మీకు. 2D ఆడియో సిస్టమ్, సింపుల్ డమ్మీ ఇచ్చేస్తున్నారు, దానికి సొల్యూషన్ ఉంది. అండ్ ఏసీ వెంట్స్ కూడా ప్రీమియం టచెస్గా ఉండవు, నార్మల్గా ప్లాస్టిక్లో ఇస్తున్నారు. హ్యాజర్ లైట్ సెంటర్లో అయితే ఉంటుంది. ఇది కార్బన్ ఫైబర్ ట్రీట్మెంట్ టెక్స్చర్ అనేది ఇస్తున్నారు, లైక్ టాప్ మోడల్ లాగానే. సిల్వర్ ఫినిష్ కూడా డాష్లో మీకు టాప్ మోడల్ లాగానే. మ్యాట్ గోల్డ్ ఫినిష్, ఇదంతా కూడా సేమ్ టాప్ మోడల్ లాగానే. అండ్ డాష్లో కూడా ఎలాంటి లెదర్ ఫినిష్ అనేది రాదు టాప్ మోడల్లో. గ్లో బాక్స్లో మీకు కూలింగ్ ఫంక్షన్ లైట్ అనేది మిస్ అవుతుంది, నార్మల్ గ్లో బాక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ బెస్ట్ థింగ్ ఏంటంటే మీకు ఇందులో ఆటో క్లైమేట్ కంట్రోల్ సేమ్ యాజ్ లైక్ టాప్ మోడల్ యూనిటే తీసుకున్నారు. సేమ్ స్విచ్ క్వాలిటీస్ ప్రీమియంగా విత్ అన్ని బటన్స్ చూడొచ్చు. ఆటో క్లైమేట్ కంట్రోల్లో డిస్ప్లే కూడా వస్తుంది మీకు బేస్ మోడల్లో. ఇక్కడ 12 వోల్ట్ ఛార్జింగ్ సాకెట్ ఇస్తున్నారు, బట్ USB ఆక్స్ పోర్ట్ లేదు, మళ్ళీ బయట వేయించుకోవచ్చు. మొబైల్ హోల్డర్, కప్ హోల్డర్స్, నార్మల్ గేర్ లివర్ చూడొచ్చు, స్టైలిష్గా అయితే లేదు. నార్మల్ హ్యాండ్ బ్రేక్ బ్లాక్ కలర్లో ఇస్తున్నారు. సెంటర్ ఆమ్రెస్ట్ ఆబ్వియస్లీ మిస్ అవుతుంది బేస్ మోడల్ కాబట్టి, కొంచెం స్టోరేజ్ స్పేస్గా అయితే ఉంది. ఇంకా స్టీరింగ్ గురించి మాట్లాడితేను, సో స్టీరింగ్ వీల్ ఫ్లాట్ బాటమ్ ఇస్తున్నారు, బట్ సాఫ్ట్ టచ్ కాదు. బట్ హోల్డ్ చేయడానికి మాత్రం ఓకే డీసెంట్గా ఉంది. అండ్ సుజుకి లోగో సెంటర్లో 3 స్పోక్ స్టీరింగ్ వీల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో మీకు స్టీరింగ్ వీల్ వచ్చేసి అడ్జస్టబుల్గా ఉంటుంది. అడ్జస్టబుల్ కూడా ఓన్లీ టిల్టెడ్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు, టెలిస్కోపిక్ అయితే లేదు. బట్ అట్లీస్ట్ ఇదన్నా ఇస్తున్నారు, ఎందుకంటే హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ లేదు కాబట్టి. సో టెలిస్కోపిక్ అయితే లేదు. స్టీరింగ్ కంట్రోల్స్ రావు మీకు, దీని నెక్స్ట్ వేరే నుంచి స్టీరింగ్ కంట్రోల్స్ అనేవి వస్తూ ఉంటాయి, క్రూజ్ కంట్రోల్ అవన్నీ కూడాను. నెక్స్ట్ ఇంకా మీకు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో సెమీ డిజిటల్ అనలాగ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్. సెంటర్లో MID బ్లాక్ అండ్ వైట్ స్క్రీన్ ఇస్తున్నారు. లెఫ్ట్ సైడ్ టాకో, రైట్ సైడ్ స్పీడో అనలాగ్స్లో మాల్ ఫంక్షన్ ఇండికేషన్స్ అండ్ ఫ్యూయల్ గేజ్ ఇవన్నీ కూడా ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో చూపిస్తుంది డిజిటల్గా. అండ్ ఇక్కడ మీకు టైం అదంతా కూడా సెట్ అనేది చేసుకోవచ్చు మాన్యువల్గా. ఏవైతే స్విచెస్ ఇస్తున్నారో ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్కి, దాని ద్వారా మీరు సెట్ చేసుకోవచ్చు. సో ఇందులో వచ్చే ఫీచర్స్ ఏంటంటే ఓడో వస్తుంది, ట్రిప్ మీటర్స్ వస్తాయి, అండ్ డిస్టెన్స్ టు ఎంటీ చెప్తుంది, అండ్ దాంతోపాటు యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ చెప్తుంది. నార్మల్ వైపర్స్ ఇస్తున్నారు, నార్మల్ హెడ్ ల్యాంప్స్ అనేవి ఉన్నాయి, ఎలాంటి ఆటో ఫంక్షన్ లేవు. బట్ స్టైలిష్ ఏసీ వెంట్స్ సరౌండింగ్స్ సైడ్స్కి యూస్ అయిన యాజ్ లైక్ టాప్ మోడల్ లాగానే. మాన్యువల్ IRVM ఆబ్వియస్లీ ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే. అండ్ ఇందులో మీకు టూల్ రిప్స్ రైట్ సైడ్లో లేదు, లెఫ్ట్ సైడ్లో మీకు వ్యానిటరీ మిర్రర్ కూడా కాస్ట్ కటింగ్లో తీసేశారు. ఓవరాల్ ఇంటీరియర్ అయితే మీకు బేస్ మోడల్ ఇలా అయితే కనిపిస్తుంటాయి. ఒకసారి మనం క్విక్గా బయటికి వెళ్ళిపోదాం.
సో ఇంతే మీకు ఇంటీరియర్లో పెద్దగా చెప్పడానికి ఇంకా ఏమీ కూడా లేవు. ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏమి వేయించుకుంటే బెటర్గా ఉంటుంది అనేది నేను చెప్తాను. బట్ దానికన్నా ముందు ఒక్కసారి మనం బయటికి వెళ్ళిపోయి సో కీ కూడా తీసేస్తాను, ఎందుకంటే మళ్ళీ బ్యాటరీ డౌన్ అయిపోతుంది. యాక్చువల్లీ డెలివరీ వెహికల్. అండ్ ఒకసారి బోనెట్ ఓపెన్ చేసి ఇంజన్ గురించి డిస్కస్ చేసి సేఫ్టీ ఫీచర్స్ డిస్కస్ చేసిన తర్వాత ఇంపార్టెంట్ యాక్సెసరీస్ అండర్ 10 lakhsలో ఎలా టాప్ మోడల్లో చేయాలనేది నేను వీడియో ఎండింగ్లో చెప్తాను. సో ఫస్ట్ మనకు ఇంజన్ గురించి మాడితే సేమ్ మనకు తెలిసిందే కదా. సో ఈ వేరియంట్లో మీకు ఆటోమేటిక్ రాదు, ప్లస్ టర్బో ఏదైతే మనకు బూస్టర్ జెట్ ఇంజన్ లేటెస్ట్గా రీలాంచ్ అయిందో అది కూడా రాదు. ఓన్లీ సింగిల్ ఇంజన్ 1.2 లీటర్ K సిరీస్ డ్యూయల్ జెట్ VVT టెక్నాలజీ 1197cc డిస్ప్లేస్మెంట్ విత్ 4 cylinders వస్తుంది. మీకు క్లియర్గా కనిపిస్తుంది, లైక్ కాపర్ ఫినిష్లో మీకు 4 cylinders అయితే పైప్స్ చూడొచ్చు. పవర్ ట్రేస్ 88 bhp 113 Nm ఆఫ్ టార్క్ డీసెంట్ పవర్ విత్ ఓన్లీ 5-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్. మైలేజ్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అరౌండ్ 21.8 km/లీటర్ యావరేజ్ అఫీషియల్గా చెప్తున్నారు. వాషర్ ఫ్రీడ్ ఇక్కడైతే ఉంటుంది, బట్ రియల్ వరల్డ్ మైలేజ్ వచ్చే వరకు మనకు యావరేజ్ 18 to 20 km/లీటర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇన్స్టలేషన్ కూడా ఉంది బోనెట్ కింద, కొంచెం NVH లెవెల్స్ బెటర్ అవుతాయి. సో ఇంకా సేఫ్టీ పరంగా మాట్లాడితే 2 ఎయిర్ బ్యాగ్స్, ABS, EBD, హిల్ అసిస్ట్, ఓల్డ్, ESP స్టాండర్డ్గా ఉంటాయి. అండ్ ట్రాక్షన్ కంట్రోల్, చైల్డ్ సేఫ్టీ లాక్ అనేది కామన్గా ఉంటుంది. అండ్ ఇంకా కాంపిటీషన్ పరంగా మాడితే నిసాన్ మ్యాగ్నెట్, టాటా పంచ్, కైగర్, హుండాయ్ వెన్యూ, కియా సోనెట్ వీటికైతే ప్రాపర్ కాంపిటీషన్. సబ్ 4 మీటర్ SUVs అన్నిటి కూడా కాంపిటీషన్ తీసుకోవచ్చు. బట్ ఇది క్రాస్ ఓవర్ హ్యాచ్ బ్యాక్ SUV అనొచ్చు, సింపుల్గా చెప్పాను. అండ్ ఒకసారి మీకు లైట్స్ ఆన్ చేసి చూపిస్తాను. ఫ్రంట్లో ఒకసారి మీకు స్టార్టింగ్లో లైట్స్ ఎలా అయితే ఆన్ చేసి చూపించలేను, ఒకసారి మీకు కీ ప్లేస్ చేసి సో అలాగే ఇండికేటర్స్ కూడా హజర్ లైట్ ఆన్ చేస్తాను. సో దీనివల్ల మీకు నైట్ టైం ఎలా ఉంటుందనేది మీకు క్లియర్గా ఒక ఐడియాలజీ వస్తుంది. సో ఆన్ చేయగానే మీకు టర్న్ ఇండికేటర్స్ అయితే ఇక్కడ ఫ్రంట్ ఫెండర్స్ దగ్గర చూడొచ్చు, సైడ్స్కి వచ్చి RVM పైన తీసేశారు. ఇలా మీకు ఫ్రంట్లోకి చూడొచ్చు లైట్స్ ఆన్ చేసిన తర్వాత. సో ఇందులో మీకు సింగిల్ ప్రొజెక్టెడ్ హెలోజిన్ హెడ్ ల్యాంప్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అట్లీస్ట్ ప్రొజెక్టెడ్ ఇస్తున్నారంటే గ్రేట్ఫుల్. టర్న్ ఇండికేటర్స్ మిగతా సగం పైలట్ ల్యాంప్ టైప్ చూడొచ్చు DRLS బదులుగా. ఇది హెలోజిన్ ప్రొజెక్ట్గా ఇస్తున్నారు. క్రోమ్ సరౌండింగ్స్లో సూపర్ డిజైన్గా అయితే చేశారు. సో కొన్ని కార్స్లో ఓన్లీ హెలోజిన్ బల్బ్స్గా వేస్తారు బేస్ మోడల్లో. అండ్ ఇంకోటి ఏంటంటే సైడ్లో మీకు ORVM అనేది ఆబ్వియస్లీ ఫ్యూచర్స్ రాదు కాబట్టి ఫ్రంట్ ఫెండర్స్ పైన ఇస్తున్నారు. ఇది కొంచెం మీరు అవాయిడ్ చేయాలి చిన్న చిన్న విషయాలు. అండ్ అలాగే టైల్ లైట్స్ కూడా చూపెట్టేస్తాను, ఎందుకంటే యాజ్ టాప్ మోడల్ టైల్ లైట్స్ ఇందులో కూడా తీసుకున్నారు మీకు. సో ఆల్ LED యూనిట్స్ ఆఫ్ టైల్ ల్యాంప్ డిజైన్ ఆన్ ద బేస్ మోడల్ ఆఫ్ సిగ్మాలో చూడొచ్చు ఫ్రోనెక్స్లో. సో ఇది టర్న్ ఇండికేటర్ కూడా LEDగా 3 స్ప్లిటెడ్ పార్టీషన్ ఆఫ్ టైల్ ల్యాంప్స్ చూడొచ్చు, 3 ఇండిపెండెంట్గా. అండ్ కనెక్టెడ్ లైట్ బార్ ఇస్తున్నారు, బట్ అది వర్క్ అవుతుందా లేదా అని తెలియదు. ఓన్లీ ఆన్ ద టాప్ మోడల్ వర్క్ అవుతుందని అయితే విన్నాను నేనైతేను. ఇది ఓవరాల్గా లైట్స్కి సంబంధించి ఒకసారి మీకు ఆఫ్ చేసేస్తాను. అండ్ ఇంకా ప్రైస్ గురించి మాట్లాడుతాను. సో ప్రైస్ వచ్చేసి ఎస్టిమేటెడ్ ఆన్ రోడ్ మీకు 8,85,000 రూపాయలకే ఆన్ రోడ్ హైదరాబాద్ ఫ్రోనెక్స్ బేస్ మోడల్ సిగ్మా వేరియంట్ అయితే ఉంది. సో నేను చెప్పే కొన్ని యాక్సెసరీస్ ఇంపార్టెంట్వి మీరు కనుక ఈ వేరియంట్ చూస్ చేసుకొని వేయించుకున్నట్టయితే డెఫినెట్గా వాల్యూ ఫర్ మనీ అవుతుంది. అండ్ అండర్ 10 lakhs లోపే మీకు కంప్లీట్ టాప్ మోడల్లా చేస్తాను. ఫస్ట్ యాక్సెసరీస్ వచ్చేసి లెదర్ సీట్స్. సో లెదర్ సీట్స్ వేయించుకోండి. సో ఫ్యాబ్రిక్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, ఎందుకంటే మార్క్స్ పడతాయి అండ్ స్వెట్ అంతా కూడా మీకు ఫ్యాబ్రిక్లో అంత బాగుండదు. సో లెదర్ సీట్స్ ఏంటంటే ఈజీ టు క్లీన్ ఉంటుంది, లుక్స్ వైజ్ కూడా బాగుంటాయి. 10,000 రూపీస్ యావరేజ్గా మీకు ఫిట్ అండ్ ఫినిష్ మంచి క్వాలిటీ వేయించుకున్న 10,000 రూపీస్ పడుతుంది. సెకండ్ యాక్సెసరీస్ ఏంటంటే 7-inch ఒరిజినల్ సుజుకి టచ్ స్క్రీన్ సిస్టమ్ విత్ రివర్స్ కెమెరా 4 స్పీకర్స్. ఈ సెట్ మొత్తం కూడా మీకు ఒరిజినల్గా ఆఫ్ ద మార్కెట్ దొరుకుతుంది, లేదంటే సుజుకి నెక్సా షోరూమ్స్లో కూడా యాక్సెసరీస్లో అవైలబిలిటీగా ఉంది. సో ఓన్లీ ఆన్ ద స్పేర్ పార్ట్స్లో మాత్రమే అవైలబిలిటీగా ఉంటుంది. యాక్సెసరీస్లో తీసుకోకండి, స్పేర్ పార్ట్స్లో కావాలని చెప్పండి. ఇది మీకు అరౌండ్ 60,000 రూపీస్ కాస్ట్ పడుతుంది. ఇక్కడికి మీకు 70,000 రూపీస్ యాక్సెసరీస్ అయ్యాయి. అండ్ థర్డ్ వచ్చేసి మీకు ఒరిజినల్ అలాయ్ వీల్స్. అండ్ ఇందులో కూడా 2 టైప్స్ ఉన్నాయి. ఒకవేళ మీకు డ్యూయల్ టోన్ మెషిన్ కట్ అలాయ్ వీల్స్ టాప్ మోడల్ కావాలంటే ఈచ్ అలాయ్ వీల్ రూపీస్ 9,000 రూపీస్ పడుతుంది. అంటే 4 అలాయ్ వీల్స్కి 40,000 రూపీస్ యావరేజ్గా వేసుకోండి. అండ్ టైర్స్ సేమ్ టైర్స్ మీకు బేస్ మోడల్ నుంచి టాప్ మోడల్కి టైర్స్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకొక అలాయ్ వీల్ మీకు ఇది కాదు, ఇంకా తక్కువలో కావాలంటే బ్లాక్ గ్లాసీ బ్లాక్ అలాయ్ వీల్ ఉంది. అది మీకు ఈచ్ అలాయ్ వీల్ 8,000 రూపీస్ ఒరిజినల్ కాస్ట్ పడుతుంది. ఒరిజినల్ అలాయ్ వీల్ చెప్తున్నాను నేను, జెన్యూన్ యాక్సెసరీస్. ఇది కూడా ఆల్మోస్ట్ 40,000 రూపీస్ పడుతుంది. మీ లుక్స్ వైజ్ ఏది బెటర్ ఉంటే అదైతే వేయించుకోండి. సో ఇక్కడికి 1,10,000 రూపీస్ అయితే అరౌండ్ అయ్యింది. అండ్ ఇంకొక లాస్ట్ యాక్సెసరీస్ సెంటర్ ఆర్మ్ రెస్ట్. ఒకవేళ లాంగ్ డ్రైవ్స్కి కావాలంటే సెంటర్లో ఫ్రంట్ ప్యాసింజర్ వాళ్ళకి సెంటర్ ఆర్మ్ రెస్ట్ ఉంటే కొంచెం బాగుంటుంది. సో అది మీకు అరౌండ్ 1,500 to 2,000 రూపీస్ ఆఫ్ ద మార్కెట్ దొరికేస్తుంది ఈ మధ్య. సో ఇది ఓవరాల్గా 1,20,000 రూపీస్ యావరేజ్గా వేసుకున్నా కూడా ఆన్ రోడ్ మీకు 8,85,000 రూపీస్, అంటే 9,85,000 ప్లస్ ఒక 20,000, అంటే ఆల్మోస్ట్ 10 lakhs ప్రాపర్ రౌండ్ ఫిగర్ 10 lakhsలో మీకు ఈ ఇంపార్టెంట్ ఫీచర్స్ కనుక వేసుకున్నట్లయితే ఇవైతే మోస్ట్ ఇంపార్టెంట్. మిగతా మీరు అవాయిడ్ చేయాలి, లైక్ సైడ్ ORVMs ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ కానివ్వండి, సైడ్ క్లాడింగ్స్ అండ్ బ్లాక్ డోర్ హ్యాండిల్స్, ఇవైతే అంతగా ఇంపార్టెంట్
ఇంపార్టెంట్ కాదని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు కావాలంటే మీకు క్రోమ్ ఏవైతే మీకు ట్రీట్మెంట్స్ దొరుకుతున్నాయి, మీకు క్రోమ్ యాక్సెస్ అనేవి దొరుకుతున్నాయి, అవన్నీ కూడా మీరు కవర్ చేసుకోవచ్చు ఎక్స్ట్రా పే చేసి. బట్ ఇంపార్టెంట్ యాక్సరీస్ అయితే ఈ 4 యాక్సరీస్. ఇది వేయించుకుంటే డెఫినెట్గా హయ్యర్ రన్నింగ్ ఉంది మీకు. అండ్ బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు మనలాగా ఈ 10 లక్షల లోపే క్రాస్ ఓవర్ హ్యాచ్ బ్యాక్ కార్ గురించి చూసినట్లయితే డెఫినెట్గా ఈ యాక్సరీస్ పడుతుంటాయి. అండ్ 10 lakhsలో మీకు కార్ అనేది రెడీ అయిపోతుంది. ఇంకేదైనా యాక్సరీస్ బెటర్ ఉంటాయి, మీకు ఏది అనిపిస్తుంది మీరు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో దట్స్ ఇట్ గైస్, ఓవరాల్గా ఇది రోజు వీడియో ఆఫ్ మారుతి సుజుకి ఫ్రోనెక్స్ బేస్ మోడల్ సిగ్నా యొక్క రివ్యూ డీటెయిల్ వాక్ అరౌండ్. సో ఈ రివ్యూ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ప్రెస్ చేసి ఆల్ పెట్టుకుంటే ఇలాంటి ఫస్ట్ ఇన్ తెలుగు రివ్యూస్ ఎక్స్క్లూజివ్గా మీ నోటిఫికేషన్స్కి డైలీ ఈవినింగ్ 9 o'clock వస్తూ ఉంటాయి. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే డిస్కషన్ చేయాలంటే ఇన్స్టాగ్రామ్ ఆఫీస్ పేజ్ని ఫాలో అవ్వండి. అక్కడ మీరు మెసేజ్ చేసినట్లయితే మనం డిస్కషన్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ గైస్. ఇన్ ద నెక్స్ట్ వీడియో బై టేక్ కేర్. మాస్క్ వేసుకొని శానిటైజర్ రెగ్యులర్గా యూస్ చేయండి, సోషల్ డిస్టెన్స్తో పాటు.